అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంత పవిత్రంగా నిమజ్జన కార్యక్రమం భారతదేశంలో కర్నూలులో తప్ప ఎక్కడా జరగలేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు పూజలతో పాటు ఏదైతే వినాయకుని మట్టి కూడా పవిత్రంగా భావించి ఈరోజు తుంగభద్ర నదిలోకి పోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి కళ్యాణ్ వాళ్ళ మిత్ర బృందాన్ని అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 2018 నుంచి మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ వీళ్ళే ఒక ఆదర్శంగా నిలిచి దేశంలో మొట్టమొదటగా 65 అడుగుల మట్టి విగ్రహాన్ని పెట్టి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ఈరోజు కర్నూలు పట్టణంలో 35% దాదాపుగా మట్టి విగ్రహాలు రావడం జరిగింది. ఇంత పవిత్రంగా నిమజ్జన కార్యక్రమం భారతదేశంలో కర్నూలులో తప్ప ఎక్కడా జరగలేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు పూజలతో పాటు ఏదైతే వినాయకుని మట్టి కూడా పవిత్రంగా భావించి ఈరోజు తుంగభద్ర నదిలోకి పోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి కళ్యాణ్ వాళ్ళ మిత్ర బృందాన్ని అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 2018 నుంచి మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ వీళ్ళే ఒక ఆదర్శంగా నిలిచి దేశంలో మొట్టమొదటగా 65 అడుగుల మట్టి విగ్రహాన్ని పెట్టి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ఈరోజు కర్నూలు పట్టణంలో 35% దాదాపుగా మట్టి విగ్రహాలు రావడం జరిగింది. ఇంత పవిత్రంగా నిమజ్జన కార్యక్రమం భారతదేశంలో కర్నూలులో తప్ప ఎక్కడా జరగలేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు పూజలతో పాటు ఏదైతే వినాయకుని మట్టి కూడా పవిత్రంగా భావించి ఈరోజు తుంగభద్ర నదిలోకి పోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి కళ్యాణ్ వాళ్ళ మిత్ర బృందాన్ని అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 2018 నుంచి మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ వీళ్ళే ఒక ఆదర్శంగా నిలిచి దేశంలో మొట్టమొదటగా 65 అడుగుల మట్టి విగ్రహాన్ని పెట్టి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ఈరోజు కర్నూలు పట్టణంలో 35% దాదాపుగా మట్టి విగ్రహాలు రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.